హాయ్ అండి. వెల్కమ్ టు చిన్న బీజియం వ్లాగ్స్. తృప్తిగా భోజనం చేసి అలా బయటకు వచ్చేసాం. వస్తూ దారిలోనే బుర్రలో చాలా ఆలోచనలు వచ్చాయన్నమాట. ఏం కొనుక్కుందాం, ఇది కొనుక్కుందాం, అది కొనుక్కుందాం, ఆ వస్తువు కొనుక్కుందాం అని. అమ్మాయిలంటే అంతేనండి. ఎప్పుడు చూసినా ఆలోచనలన్నీ నగల మీదో, గాజుల మీదో, పర్సుల మీదో ఇలాంటి మాకిష్టమైన వస్తువుల మీదే ఉంటుందన్నమాట. ఏంటమ్మాయిలు మీకు కూడా ఇలాగే అనిపిస్తుందా? అలా అనిపిస్తే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. చూడండి మా చిన్నయ్య రా అంటుంటే పరిగెత్తుకుంటూ వచ్చి నేను రాను అని వెళ్ళిపోతుంది. మా చిన్నయ్యకి ఈ బుడ్డోడు కూడా తోడయ్యాడనమాట. ఈ పక్క నేను, ఆ పక్క ఆ బుడ్డోడు మా చిన్నయ్యని జాగ్రత్తగా తోడుకొని వెళ్తున్నాం. చూడండి బయటికి రాగానే ఇవన్నీ నన్ను రారా రారా అని పిలుస్తున్నాయి. అమ్మా అవి తీసివేంటి ఇంట్లోనే చాలా ఉన్నాయి కదవే అవన్నీ వేసుకో ఎందుకు ఊరికి ఇవన్నీ తీసుకొని ఎందుకమ్మా వేస్ట్ చేస్తావంటుంది. చూడండి ఇక్కడ అన్న చెల్లెలైతే చక్కగా అలా నడుచుకుంటూ వెళ్తున్నారు. నేనైతే మొత్తానికి మా చిన్నయ్యకి బాడీగార్డ్ అయిపోయానన్నమాట. బాడీగార్డ్ చేసేసుకుంది నన్ను మా చిన్నయ్య. పాపం మా బుడ్డోడితో ఏదో అంటుంది. వాడికి అర్థం కాదు, నాకు అసలే అర్థం కాదు దాని భాష. అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నామన్నమాట. రా త్వరగా రా ఎంత మెల్లగా వస్తున్నావు నువ్వు ఇంత నిదానంగా వస్తే ఎలా అన్నట్టు చూడండి నన్ను ఎలా ఈడ్చుకుంటూ వెళ్తుందో. మొదటిసారి వచ్చింది కదా చాలా సంతోషంగా అనిపిస్తుంది అనుకుంటా దానికి. దాని సంతోషం చూస్తుంటే నాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. నా నా మనసు సంతోషంతో నిండిపోయిందనుకోండి. చూడండి ఆ బుడ్డోడిని "నువ్వొద్దు నేనొకటే వెళ్తా" అని వెళ్తుంది. ఆవిడెవరో కూడా తెలీదు. చూడండి అలా దారిలో వెళ్తుండగా మా అమ్మ కళ్ళు ఈ ఫోటోస్ మీద పడ్డాయన్నమాట. ఏ ఫోటోస్ తీసుకుందామమ్మా అంటే చూస్తున్నాం ఫోటోస్. నాకైతే ఒక ఫోటో చాలా నచ్చింది. ఓంశక్తి అమ్మవారి ఫోటోలో ఆ ఫోటో చుట్టూ అష్టలక్ష్ములు ఉన్నాయన్నమాట. ఓంశక్తి అమ్మవారితో పాటు మహాలక్ష్మి అమ్మవారిని కూడా మా ఇంటికి తీసుకువెళ్ళిపోదాం అనుకుంటున్నా. ఏంటి పెద్ద ప్లానింగే అనుకుంటున్నారా? చూడండి ఈ ఫోటో అయితే చేసేసా ఎంత బాగుందో కదా! నాకైతే చాలా బాగా అనిపించింది. ఆడవాళ్ళ కోసం మాత్రమే కాదండోయ్! మగవాళ్ళ కోసం కూడా చాలా రకాల వస్తువులే ఉన్నాయి. ఇంటికి కావాల్సిన చాలా వస్తువులు కూడా కొనుక్కోవచ్చన్నమాట. సడెన్‌గా చూసి పులహారాలేంటి ఇలా వేసేసారనుకున్నా. కాదండి అవన్నీ తినుబండారాలన్నమాట. చూడండి గాజులు, చైన్స్, స్టిక్కర్స్ ఓహ్ మై గాడ్! అన్నీ నన్ను రారా, రారా అని పిలుస్తున్నాయి. ఆ లైట్‌నింగ్ చూస్తుంటేనే వెళ్ళాలి అనిపిస్తుంది. అప్పుడే అయిపోయిందనుకుంటున్నావా? ఇప్పుడే మొదలైంది అని ఈ స్టేజ్ అయిపోగానే మరొక స్టేజ్ స్టార్ట్ అయిందన్నమాట. అని మారం చేస్తుంది మా చిన్నయ్య మొత్తం నాకే కావాలి అని. చూసారా? ఏంటబ్బా ఆ బోర్డు అంటుంటే వెళ్లి చూస్తే కీచైన్ పేరెలా తిప్పడమని రాసింది. కీచైన్‌లో పేరు రాస్తారంట. దట్ ఇన్ 2 మినిట్స్ అంట. మాకొద్దులే అయ్యా అనుకుని వెళ్ళిపోయా. అక్కడేంటో జనాలు చాలా మంది ఉన్నారు. ఏంటబ్బా అంత ప్రత్యేకమైనది అని వెళ్తుంటే చూడండి రూ. 2, రూ. 5, రూ. 10 మీకేం కావాలన్నా కొనుక్కోండి అని బోర్డ్ వేసేసారు. ఇంకా ఏంటో ఉందబ్బా అక్కడ అని వెళ్తుంటే చూడండి మన కంటికి ఈ కొలను కనిపించిందన్నమాట. ఏంటో ఈ కొలను చూసిన ఆనందంలో నేను బయట ఫోన్ పెట్టేసి వీడియో తీయడం మొదలుపెట్టాను. మా అన్నయ్య అయితే జాగ్రత్త ఫోన్ పడిపోగలదు అంటున్నాడు. లేదన్నయ్య జాగ్రత్తగా పట్టుకుంటానులే అంటున్నా. ఏంటో అండి ఇలాంటి కొలను చూస్తుంటే సినిమాలో హీరోయిన్ అయిపోతాం. నేనైతే అంతేనండి. నాకు ఎప్పుడు చూసినా 'అర్జున్' సినిమాలో శ్రేయ గారి జ్ఞాపకం వస్తారన్నమాట. కొలనైతే చాలా అందంగా ఉందండి. ఇందులో చాలా రకాల చేపలైతే ఉన్నాయి. మన వీడియో క్లారిటీకి చేపలైతే కనిపించట్లేదన్నమాట. కళ్ళు బానే ఉన్నాయి కదా! నా కంటికైతే డైరెక్ట్‌గా చూసినప్పుడు చాలానే కనిపించాయి. ఈ నీళ్ళు, ఆ చేపలు, ఆ చెట్లు, ప్రకృతి చాలా అందంగా ఉందండి. భగవంతుడు మనకిచ్చిన పెద్ద వరం ఆ ప్రకృతేనండి. ప్రకృతి నిజంగా చాలా అందమైంది. దాన్ని మనమే కాపాడుకోవాలి. కానీ మనం నాశనం చేసేస్తున్నాం. కొంచెం జాగ్రత్త తీసుకుంటే చెట్లు నాటండి, మొక్కలు పెంచండి, ప్రకృతిని కాపాడండి. వామ్మో! బయట చకచకా మాట్లాడే నేను ఇక్కడ అసలు నాకు మాటలే రావట్లేదు. ఏం మాట్లాడాలో అస్సలు తెలియట్లేదు. పదాల కోసం వెతుక్కుంటున్నాననమాట. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! అలాగే మీ విలువైన కామెంట్‌ని కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. బాయ్.